అన్నమయ్య జిల్లాలో మైనింగ్ అధికారులకు నిరసన సెగ తగిలింది. తంబళపల్లి సమీపంలోని మల్లయ్యకొండ సాదుకొండపై సర్వే చేయడానికి వచ్చిన మైనింగ్ అధికారులను అడ్డుకున్నారు రైతులు. కూటమి సర్కార్ మైనింగ్ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ వద్దు, ఆలయ భూములు ముఖ్యం అంటూ నినాదాలు చేశారు. మైనింగ్ను విరమించుకోవాలని తంబళపల్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మైనింగ్ సర్వే చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు రైతులు. శైవ క్షేత్రంలో మైనింగ్ చేస్తామంటే ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమంటున్నారు. రైతులు ఎదురు తిరగడంతో చేసేదేమీ లేక వెనుదిరిగిన అధికారులు గత జనవరిలో మైనింగ్కు గోప్యంగా టెండర్లు పిలిచారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి. సో గోప్యంగా టెండర్లకు పిలిచిన విషయం ప్రస్తుతం అందరికీ బట్టబయలైన పరిస్థితి. మొత్తానికి రైతులు అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది, అధికారులు వెనుదిరిగినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లయ్యకొండ, సాదుకొండ, ఇనుముకొండకు సంబంధించినటువంటి యొక్క మైనింగ్ చేసుకునేందుకు ప్రైవేట్ సంస్థ కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి గత ఏడాది జనవరిలోనే అనుమతించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో సర్వే చేసేందుకు వచ్చినటువంటి అధికారులను రైతులు అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మల్లయ్యకొండ పైన మైనింగ్ చేస్తే ఒప్పుకునేది లేదు, తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా హెచ్చరికలు జారీ చేశారు. సుమారు 100 మిలియన్ టన్నులకు పైగా ఐరన్ ఈ యొక్క 3 కొండల్లో కూడా దాగి ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి తొమ్మిది చేస్తున్నందుకు కుట్రలు చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా ఈ యొక్క మల్లయ్యకొండ పైన యొక్క తీరు సోలర్ ఆధారితాల నుంచి కూడా చూసినటువంటి ప్రాంత రైతులు ఈ యొక్క ప్రాంతంలో మైనింగ్ చేసుకుని ఇవన్నీ కూడా ఉరికిపోయిన ప్రమాదం నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా. రైట్ మూర్తి, మీ ఫోన్ లైన్ సరిగా లేదు. సో నెక్స్ట్ బులెటిన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్.